వరద బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టుకున్నారని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ విమర్శించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు జగన్ ప్రకటించిన కోటి సాయం ఏ మేరకు సరిపోతుందని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా నిండకుండానే అప్పు ఎంత తెచ్చారో ఈ నెల అంటూ సాక్షి పేపర్లో రాయడం ఎక్కడి నీతి అని దుయ్యబట్టారు. వరద బాధితులకు విరాళాలు ఇచ్చే సంస్థలకు వ్యక్తులకు పన్ను మినహాయింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని నడపడం అనేది మీకు తెలుసు, ఎన్నో అప్పుల్లో ఉంది ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యమైనది మరి మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా అన్యాయంగా తను కేసులో ఇరికించి సుమారు మొన్న 8వ తారీఖుకి సంవత్సరం అయింది. ఆ రోజు చాలా మంది అనుకున్నారు కానీ నమ్మలేదు ఎవరన్నా. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తప్పనిసరిగా జరుగుతుంది. ప్రజలు ఎవరికి చెప్పరు ఏం చేస్తారో. సో మనం ఎవరో ఊహించినంత శిక్ష వేశారు అతనికి. ఆ శిక్ష బహుశా జగన్ జన్మలో కూడా ఊహించినాడు. బహుశా ఇక ముందు కూడా జరగదు. ఆ రికార్డుని ఎవరు ఇంకా బ్రేక్ చేయలేడు. జగనే కాదు కదా, ఎవరైనా సరే. ప్రజలు అంత ఖచ్చితమైన తీర్పు, అంత కసైన తీర్పు ఇచ్చారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈవేళ వెంటనే ఉదాహరణకి నిన్న విజయవాడలో విపత్తు జరిగింది. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ అంతా మీకు తెలుసు, చుట్టూ కాలువలు ఉన్న ప్రాంతం, చుట్టూ నదులు ఉన్న ప్రాంతం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ నీరంతా కూడా విజయవాడ సిటీ కవర్ చేస్తుంది. దాన్ని కవర్ చేయడానికి చుట్టూ చాలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కాలువలు కట్టారు. అందులో బుడమేరు ఒకటి. ఈ బుడమేరు ఎలా పారుతుందో ఎలా కట్టారో కూడా తెలియని ముఖ్యమంత్రి రోజుకొకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే జరిగింది అనడం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఎవరి వల్ల జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్నారైంది నుంచి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమిటో ఈవేళ మీ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, సుమారు 70 సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ఉన్న కుర్రవాడిలాగా ఈవేళ జేసీబీలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి విజయవాడ ప్రాంతం అంతా ఎక్కడైతే ఉందో ఈ ముంపు ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ ఫుడ్ ఇవన్నీ అందించడం అంటే ఒక చంద్రబాబుకి చెందింది అది. అదే మీకు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఒక హెలికాప్టర్ వేసుకుంటూ అదే ఊళ్ళో ఉంటాడు. అదే ఊళ్ళో నుంచి హెలికాప్టర్ వేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా చెయ్యి ఊపుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం మళ్ళీ మామూలే. ప్రజలకి ఎలా ఉంది, కింద లెవెల్లో చూడాలా, ఏం జరుగుతుంది, ఏదో చెప్పేసాం వాళ్ళు ఇస్తారు ప్రభుత్వం కాబట్టి నడుస్తుంది అనుకుంటే కాదు కదా. ప్రజల కష్టాలు కూడా అప్పుడప్పుడు మనం దగ్గరుండి ఏంటమ్మా ఏమైంది, ఎలా ఉంది, ఏం పోయాయి, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా, ఇటువంటి సంస్కారం అనేది లేదు అతనికి. ఇప్పుడు కేవలం తప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అంత వయసున్న చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆ ప్రాంతాలను పరిశీలించడం వల్లే ఈవేళ పాపం దేవుడా అని తిట్టుకుంటూ ఏవో 2 ప్రాంతాలు తిరిగాడు మహానుభావుడు. ఆ 2 ప్రాంతాల్లో తిరిగి తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పితే ఏం సాయం చేశాడండి? 1 కోటి రూపాయలు సాయం చేస్తే ఎవరికైనా సరిపోతుంది అది? ఆ పవన్ కళ్యాణ్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఏమైనా అడుక్కొని తింటున్నాడండి. మన దగ్గర దోచినవి ఉన్నాయి లక్షల కోట్లు. వాళ్ళు ఇప్పుడు దోచినవి కాకపోతే వాళ్ళ బాబు సంపాదించిన దోచినవి ఉన్నాయి. ఏం చేసుకుంటాడు? నెత్తి మీద పోయి తగలేసుకుంటాడు 2 ఆడపిల్లలు. అసలు మరి నాకు అర్థం కాదు, అసలు ఎందుకు కామన్ సెన్స్ వెళ్ళగట్లేదో ఏంటో. ఈ డబ్బు ఏం చేసుకుంటామండి? అంత డబ్బు తినడానికి ఉండడానికి
లగ్జరీగా తినడానికి డబ్బు సరిపోతుంది. ఇది అంతకన్నా ఎక్కువ ఏం చేసుకుంటాం? లక్షల కోట్లు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని విమర్శించాలంటే సిగ్గుపడాలి. ప్రజలు ఈవేళ ఎంప్లాయీస్ అండి, కొన్ని అసోసియేషన్స్, ముఖ్యంగా ఈవేళ పోలీస్ అసోసియేషన్, ఎన్జిఓ అసోసియేషన్, మిగతా ఆర్గనైజేషన్స్ సుమారు ఈవేళ 600-700 కోట్లు ఈవేళ వాళ్ళు ఉదారంగా సహాయం చేశారు వరద బాధితులకి. అంటే కొంచెమైనా సిగ్గుండాలండి ఆయనకి. మాట్లాడే ముందు మనం ఏం చేస్తున్నాం? మనం 5 ఏళ్ళు పరిపాలన చేసాం. ఇటువంటి పరిస్థితులు గమనించి మాట్లాడడం నేర్చుకోకపోతే ఎవరు నేర్చుకోండి? ఇంకా అతని సంస్కారం. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే అండి రాజకీయ నాయకుడికి పని ఉంటుంది. ఆ విలువ కూడా తెలుస్తుంది ప్రజలకి. మనం ఏం సర్వీస్ చేస్తున్నాం, టైంకి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేదే ముఖ్యం. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సో మీ ద్వారా నేను కోరేది ఒకటే, ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గమనించండి. కష్టం వచ్చినప్పుడు మనిషిని, ప్రాంతాన్ని ఎట్లా ఆదరిస్తున్నారో ఈ ప్రభుత్వం అని చెప్పి. ఎన్ని బాధలు ఉన్నా మీ అందరికీ తెలుసు. మాట్లాడితే అప్పుడు 3 నెలలు అవ్వలేదు, ఆడి పేపర్లో అప్పెత్తు తెచ్చారు ఈ నెల. అసలు ఆడు అప్పుడే అక్కేసుకుంటే అసలు మనం గుండాకి వస్తాము పూర్తిగా. కానీ అయితే ఆడు ఇప్పుడు రోజు నెలకొకసారి, ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు 3000 కోట్లు అప్పు చేశారు. ఇలాంటి మహానుభావులు దోచిందంతా దోచుకుంటే ఇప్పుడు అప్పు చేయకపోతే కొంత ఎలా నడుస్తుందండి? గవర్నమెంట్ నెమ్మదిగా అప్పు చేసి మిగతా దాన్ని నడిపించుకుంటూ ఒకటో తారీఖు శాలరీకి ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోవాలి మనం కానీ, ప్రజలు కానీ, మిగతా డిపార్ట్మెంట్లు కానీ. సో అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎట్లాగా ఈవేళ మనకు ఉత్తరాంధ్ర కూడా కొన్ని ఇబ్బందులు తెలిసినవి ఉన్నాయి. అవి కూడా పరిశీలించి ఎక్కడైతే మనకి ఈ వాగులు వంటల దగ్గర ఇబ్బందులు ఉన్నాయో ఇరిగేషన్ శాఖ ద్వారా ఇవి కూడా మనం రిపేర్ చేయించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి అంతా కూడా చేస్తూ ఉన్నారు.